ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుంచి ఏర్పాటు చెప్పిన వాక్యంగా చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యగ్రంథం 10వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి కొర్నేలి అను భక్తిపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. యేసయ్య వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ వాక్యం మనం చూడాలంటే ఒక వ్యక్తిని చూస్తున్నాం, అతని జీవిత విధానాన్ని చూస్తున్నాం. ఎవరైతే కొర్నేలి, శతాధిపతి అయిన కొర్నేలి, మామూలు కొర్నేలి కాదు. ఆయన నేను ఆర్డినరీ పర్సన్ కాదు, నిజంగా గవర్నమెంట్ చెప్పాయి ప్రభుత్వ ఉద్యోగితను. ఏ క్యాడర్లో ఉన్నాడంట? శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి. శత అంటే 100, శతాధిపతి 100 మంది సైనికుల మీద ఇతర అధికారి. చాలా బిజీగా ఉండే పర్సన్ అండి. 100 మంది మీద అధికారి ఉండడం చిన్న విషయం కాదు. 100 మందిని కరెక్ట్ చేయాలి, 100 మందిని లీడ్ చేయాలి, వాళ్ళు కరెక్ట్ గా ఉన్నారో లేదో గమనించుకోవాలి. పైగా అనేది మామూలు విషయం కాదు. రాజరికంలో ఉన్నటువంటి వారు మరి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో లేదు, కానీ రాజరిక ప్రభుత్వం ఒకటి ఉండేది. ఏమైనా తేడాలు వస్తే రాజు లేపేస్తారు. పైగా ప్రభుత్వం చాలా కఠినమైన రోమా ప్రభుత్వం అని. అంటే ఎవరికి మన పర భేద ఉండదు. అక్కడ శిక్షలు చాలా దారుణంగా ఉంటాయి. నేను ఎంప్లాయీ కదా వదిలేద్దామనే పరిస్థితి ఉండదు. తేడా వచ్చిందంటే ఒకటే, ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది వాళ్ళ డ్యూటీ అంతా కూడా. కదా మనల్ని బయోమెట్రిక్ దంపేసి చుక్కపడి పని చేసేటట్టు కాదు. ఈరోజు అంత అన్యాయం జరుగుతుంది కదా. వీళ్ళు ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఎవరో పని చేసుకొస్తారు, వాడి మొక్కలు 10,000 కొట్టేసామా. సో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అనారోగ్యంతో ఎవరన్నా అలా చేశారంటే కొంతవరకు మానవ రీత్యా ఓకేలే అనుకోవచ్చు. అంటే కొంతమంది చేయలేని పరిస్థితుల్లో ఉంటారు. ఆ బదులు ఒకరిని పంపిస్తాము. దాని కొద్దిగా గవర్నమెంట్ విషయం పక్కన పెడితే మానవ ధర్మం ప్రకారంగా న్యాయం అనిపిస్తుంది. కానీ చాలా మంది అంతా బాగా ఉండి కూడా వాళ్ళ దాన్ని పంపించి వీళ్ళు ఒక పనికి అనుకుంటారు. 2 చేతులు సంపాదించాలి, 2 జోబులు నింపుకోవాలి. మా సైతం 4 జోబులు నింపుకోవాలి, లేదా 4 బ్యాంకులు నింపుకోవాలి. మొత్తం టోటల్ గా సమాజంతా ఒకరిద్దరికి అంతే, కానీ 99% సమాజం ఇలాగే ఉంది. మనం ఎవరో ఒక్కరి వేలు చూపాల్సిన పరిస్థితి లేదు. వేళ్ళు చాలా లెక్క పెట్టాలి. మనకి ఎన్ని వేళ్ళు ఉంటాయి? చేతికి 10, కాళ్ళకి 10, 20 వేళ్ళు సరిపోతాయి లెక్క పెట్టడానికి. చాలా ఎందుకు విషయం చెప్తారంటే, ఇతను చాలా స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, దేవునిలో కూడా అలాగే పర్ఫెక్ట్ గా ఉన్నాడు. అతని గురించి రాయబడిన విషయం తెలుసా? అతడు 2వ వచనం చూడండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ఒక ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. మంచి జీవితం. అంత బిజీగా ఉన్న వ్యక్తి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అన్ని విషయాల్లో తాను పర్ఫెక్ట్ గా ఉంటాడంటే 100% ఉంటాడు. చర్చిలో మాత్రమే కాదు, ఎక్కడైనా పర్ఫెక్ట్ గానే ఉంటాడు. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఇంట్లో అలాగే ఉంటాడు, చర్చిలో అలాగే ఉంటాడు, డ్యూటీలో అలాగే ఉంటాడు, బజార్లో అలాగే ఉంటాడు. మోసలో వెళ్ళినగా ఏం చెప్తే ఆ రోజు మారిపోయే పరిస్థితి భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో ఉండదు. వాళ్ళు ఎక్కడైనా దేవుని బిడ్డలే. అంటే ఎక్కడైనా దేవుని బిడ్డలు అంతే. చర్చిలో దేవుని బిడ్డలాంటి బయటకు దెయ్యం బిడ్డలాగా మారిపోయే వాళ్ళని దేవునికి భయభక్తులు కలిగిన వాళ్ళని చెప్పరు. అప్పుడు ఒక మాట అన్నారు,
అలా ఉంటే చాలా కష్టం సార్, బతకలేవు సార్. బతుకు చచ్చిపో, ఏసై కోసం. ఇది బతుకు, బతకలేకపోతే ఏసై కోసం చచ్చిపో. చచ్చిపోవడానికి ఆలోచించమని కదా చెప్పేది. అలాంటి పరిస్థితులు వస్తే అంత ఇబ్బంది అయితే ఆయన తీసుకుంటాడు. ఇదిగా జీవిస్తాం. ఓకేనా? ఎంతకాలం బతుకుతాం భూమి మీద? ఎంతకాలం బతుకుతాం? శాశ్వత కాలం బతుకుతాం. అమ్మో, శాశ్వత కాలం బతికే ప్రతి ఇంకెక్కడ ఉంటుందో మనుషుల పరిస్థితి. కొంతకాలం అలా ఉండి అలా వెళ్ళిపోతుంటేనే దారుణమైన పరిస్థితులుగా ఉన్నాయి సమాజంలో. శాశ్వత కాలం మనిషి బతుకుతాడు అనే కానీ ఉన్నట్లయితే, దేవుడు అలా నియమించి ఉంటే చాలా 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 స్వార్థం. ఇప్పటికీ ఎంతో స్వార్థం ఉంది మనిషి. స్వార్థం లేని మనిషికి ఎవడు ఉంటాడు, కానీ అది ఎక్కువైపోతే చాలా ప్రభావం. ఇతను దేవుడికి భయపడుతులు కలిగిన వ్యక్తి అంటే అన్ని విషయాల్లో పడుతుంది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. నిజం, ఎవరైనా కదా, మీరు కావచ్చు, కొబ్బరి కావచ్చు, నేను కావచ్చు, నిజంగా మన దేవుడికి భయపడుతులు కలిగితే పర్ఫెక్ట్గా ఉంటాం. ఇతరులు కూడా అలా ఉండాలని ఆశపడతాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. అంత మాత్రం పర్ఫెక్ట్ కాదని ఎప్పుడు అనుకోకూడదు. ఈరోజు నా దగ్గర ఏం లేదు, వస్తుంది. ఈరోజు నా దగ్గర ఏం లేదని ఒక రకంగా మీరు ప్రవర్తించాలనుకోండి, రేపు నాకు ఆయన వచ్చింది అనుకోకుండా ప్రవర్తించాలనుకోండి, ఇప్పుడు ఆలోచన ఏమవుతుంది? అరే నేనే అప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు ఇలా మారిపోయారా? కాదండి, నేను మనిషినే కదా. పరిస్థితులు అందరి పక్కన ఉండదు, మారుతూ ఉంటుంది. అంత మాత్రం పర్ఫెక్ట్ కాదు అనుకోకూడదు. అనుకోకూడదు. పర్ఫెక్ట్నెస్ ఎంత దేవునికి బాగా తెలుసు. కానీ కొన్నిసార్లు కాలం కలిసి రాదంటారు కదా, సమయం పడుతుంది అనమాట. అది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, బాధాకరంగా ఉంటుంది. సరేనా? ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటుంది. ఆ సమయం వరకు ఎదురు చూడాల్సి వస్తుంది. ఓకే, నా సమయం వరకు ఎదురు చూస్తాను, నా కోసం మీరు వెయిట్ చేస్తున్న పని ఉండదు కదా. అప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఒకటి, పర్ఫెక్ట్ గానే ఉంటాడు. తర్వాత మరొక క్వాలిటీస్ ఆయన ఏం చేసేవాడు అంటే, ప్రజలతో ఒక ధర్మము చేసేటప్పుడు దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రార్థన చేసే అనుభవం కూడా అతనికి ఉంది. భయభక్తులు కలిగిన వ్యక్తి ప్రతి చోట ప్రార్థన చేస్తాడు. ఎక్కడున్నా కానీ ప్రార్థన. ఇంట్లో ఉన్న ప్రార్థన చేస్తాడు, చర్చిలో ప్రార్థన చేస్తాడు. ఒకటి బంధువులు ఇంటికి వెళ్ళారు, అక్కడ ప్రార్థన చేసుకుంటావు అంతే. ఒక అన్ని ఇంటికి వెళ్ళావు, అక్కడైనా ప్రార్థన చేసుకుంటావు అంతే. ప్రార్థన చేయాలి. ఎక్కడైనా కానీ దేవుని ప్రార్థన చేసే వ్యక్తిగా, నాకు ఇక్కడ స్థలం కుదరలేదు, అక్కడ అనుకూలత లేదు అనే మాట రాదు. అనుకూలత అందరికీ ఉండదు, మనమే అనుకూలపరచుకోవాలి. అర్థమవుతుందా? అనుకూలత అన్నిటి అందరికి ఉంటుందా? క్షణంలో ఎవరు పెళ్లికి పిలిచారండి, పట్టు క్షణం లేదు, నా గదువు లేవు, అయిపోతావా? నేను నా పట్టు లేదు, నేను కనీసం 2,000 పెట్టినా నాకు క్షేమ రాదు, డబ్బులు లేవు, అయ్యో నాకు కనీసం మరి దాని ఏమంటారంటే మెక్కలే అయింది, రోడ్ బోర్డు జీవల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు. అవి కొన్నాళ్ళు డబ్బులు లేవు, పెట్ట అని పెళ్లికి అయిపోతామా? ఏం చేస్తాం? మాకే దాడిచిలో ఒక అక్క పెళ్లికి వస్తాం. ఈ అక్క దగ్గర వచ్చి అక్కడ నెక్లెస్, ఇంకో దగ్గర చైన్, ఇంకో దగ్గర దుద్దులు, ఇంకో దగ్గర గజ్జులు అన్నీ వేసుకున్నామా? నీకు వచ్చాయా? డబ్బు పెట్టుకున్నావా? మనసు ఉంటే మార్గం ఉంటుందండి ఏ విషయంలో. కాబట్టి నాకు అనుకూలత లేదన్న మాట అన్నమాట. మనమే అనుకూలపరచుకోవాలి. పరిస్థితుల్ని అనుకూలపరచుకోవాలి. అన్ని అనుకూలం అంటే అందరూ అన్ని చేస్తారు, మన చేయట్లేదు కదా. మరి దేవుడి విషయంలో మాత్రం ఎందుకండి నాకు ఇక్కడ అనుకూలత లేదు, ఇక్కడ నాకు వసతి లేదు, ఇక్కడ ప్లేస్ లేదు ప్రార్థన చేయడానికి. గతంలో వస్తే నేను చెన్నైకినప్పుడు అక్కడ థోమా గారి సెయింట్ థామస్ సమాధికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆయన నివాసం ఉన్న చిన్న గృహం ఉంది, మినీ మౌంట్ అంటారు, ఆడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ గైడ్ మా చెప్తూ వచ్చాడు. అక్కడ చర్చి కట్టేశారండి. చర్చి పక్కన చిన్న దానికి బెడ్లు ఉన్నాయి, చిన్న గృహ. దాన్ని తీసుకెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు,
ఇక్కడ తోమా గారు రోజు పరిచయం చేసి వచ్చి సాయంత్రం మరలా కొన్ని కిలోమీటర్లు నడిచి వచ్చి చిన్న దీపాలు చూసుకుని ఈ గృహంలో ఉండి ప్రార్థన చేసుకునేవాడు చెప్పాడు. ఆ గృహం ఎంత పెద్ద ఉంది, ఇంత పెద్ద రూమ్ ఉందా, ఇంతే ఉంది. నేనే ఇట్లా నిలబడలేకపోయాను. ఇట్లా ఒప్పుకో ఇంట్లో ఉన్నారు, ఇంటిలో ఉన్నారు లోపల నడుచుకుంటాడు. ఇటు తగదు పైన. మరి నేనే అంత మాత్రం హైట్ 5.5. ఆయన చాలా హైట్. ఆయన అంత హైట్ అయినా దాన్ని ఎట్ట కొట్టాడు అసలు. నేనే ఇటు ఒప్పుకుంటే ఆయన అట్టు చుట్టాడు ఇంకా ఆ గృహంలోకి. అంత సమ మెట్లు, ఎంత ఇరుకు. ఒక చిన్న బండ ఉంటే ఆ బండ మీద చెయ్యి పెట్టుకొని అయినా అక్కడ పెట్టుకొని ప్రార్థన చేయాలి. ఆ బండ కూడా అక్కడ ఉంది. ఆయన చెయ్యి పెట్టి 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 ఆ చేతులు అంచు కూడా దాని మీద పడిపోయిందండి. హల్లెలూయా. చెయ్యి ఎంత మృదుగా ఉంటుంది, బండ ఎంత కఠినంగా ఉంటుంది. ఆ మృదువైన చెయ్యి పెట్టి పెట్టి కఠినమైన బండలో కూడా మార్పు వచ్చేసింది. ఆశ కలిగింది. నేను ఒక నిమిషం ఆ చేతుల్లో చేయి పెట్టి చాలా ప్రేర్ చేసుకున్నా. అక్కడ అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్ గా ఉందండి. టచింగ్ పోతుంది మున్సిపాలిటీ. ఆయన ఎంతో ప్రేర్ చేసి ఉంటాడు. కొన్ని వందల సంవత్సరాలు అయిపోయిన కూడా అక్కడ అభిషేకం అనేది కింద లేదా మా ఇళ్ళ టైల్స్, మార్బుల్స్ కలిసి ఇలాంటి సిమెంట్ ఫోర్లు లేదండి. ఇంటి కాళ్ళు మొక్కలు రుచుకో పాపానికి నొప్పించేదా మొక్కలకి అలాగే ప్రార్థన చేశాను. అనుకూలంగా ఉందా పరిస్థితి? కరెంటు లేదు మనలాగా ఫ్యాన్ లేదు. చిన్నింటికి పైన ఎక్కడో అంత చిన్న కిటికీ పెట్టుకోవాలి. దాంట్లో ముందు ప్రార్థన చేశాడు. ఆయన ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డాయి, ఎన్నో అద్భుత కార్యాలు జరిగాయి. ఆయన గృహంలోనే ఉంటారు. ఎందుకు చెప్తున్నట్టే ప్రార్థన చెయ్యాలి అటువంటి బలమైన తీర్మానం నువ్వు ఎక్కడైనా అనుభవపరుచుకున్నావు అంతే. నీ మైండ్ లో దేవుడు ఆలోచన పుట్టించేస్తాడు. ఈ రకంగా ఇక్కడ చేసుకో. గతంలో మీకు వస్తే చెప్పే మళ్ళీ గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న గదిలో మేము ఉన్నప్పుడు, కాపు ఉన్నప్పుడు, మరి వంట వార్పై చేసుకుంటూ పిల్లలు అంతా గర్భ ఉంటుంది కదా. మరి పర్సనల్ గా ప్రే చేసిన గ్రూప్ లేదు. ఏం చేస్తున్నాను, మంచాన్ని ఎదేశాను, మంచాన్ని ఎత్తి గోడ పక్కన ఆలబెట్టాను, దానికి ఒక బెడ్షీట్ కప్పేసాను, ఒక రూమ్ లో చేసుకున్నాను, ఒక నేను ప్రార్థన చేసుకున్నాను. చిన్న రూమే, దాంట్లోనే మంచం అంత స్థలం అంతే. దాన్ని వెళ్ళిపోయేది, ఆయన టాప్ లాగేసేసేది, లోపల ప్రే చేసుకునేది. మలుచుకోవాలి పరిస్థితులే. మనం అన్ని అనుకూలిస్తే అందరూ చేస్తారు కానీ మనం ఇతని గురించి మనం చూస్తున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి ప్రార్థనాపరుడు యొక్క శతాధిపతి అయితే బైబిల్లో మనం చూస్తున్నాము. ఇలాగా భయభక్తులు కలిగి ఎవరైతే ఉన్నారో వారి జీవితాలు ఏ రీతిగా ఉంటాయి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు వెళ్దాం. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాలు ఏ రీతిగా ఉంటుందో చూద్దాం. 120వ కీర్తన మొదటి వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. ఏమైపోయింది? ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని దృష్టిలో ధన్యులుగా ఎంచబడతారు. ఖచ్చితంగా అంటే ధన్యులుగా ఎంచబడతారు అంటే గొప్ప అదృష్టవంతులు, దీవింపబడిన వారు, లేక ఆశీర్వదింపబడిన వారు, గొప్పవారుగా ఎంచబడతారు. ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అలాంటి ధన్యులుగా మనం ఎంచబడతాం. తర్వాత మరొక మాట 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడము, నీకు మేలు కలుగు. 2వ వచనం చూస్తున్నాము. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. ఎవరైతే దేవునికి భయభక్తులు కలిగి ఉంటారో వారు చేసే పనిలో దేవునికి ఆశీర్వాదం ఉంటుందని, వారి సంపాదనలో దేవునికి ఆశీర్వాదం ఉంటుంది. వారు కొంత సంపాదించినా కానీ వారికి వారి కుటుంబానికి అది దీవెనకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది. దేవునికి భయభక్తులు లేకపోతే వారు ఎంత గొప్ప సంపాదన కలిగినా కూడా అది వారికి వారి కుటుంబానికి దీవెనకరంగా ఉండదు. కొన్నిసార్లు నష్టము కూడా అయిపోతూ ఉంటుంది. ఒకరు ఇలా చెబుతున్నాడు, ఎందుకు సార్ నాకు అర్థం కావట్లేదు,
ఉదయం నుంచి సాయంత్రం కష్టపడితే నాకు ఒక 500 రూపాయలు వస్తుందండి. కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు నాకన్నా ముందు ఖర్చు ఎదురు చూస్తా ఉంటుంది. 500 రూపాయలు సంపాదించుకొని వెళ్ళాను ఇంటికి. వెళ్ళేసరికి నా భార్యకి విపరీతంగా కడుపులో వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్ళానా, తట్టుకోలేని పరిస్థితి. ఏదో చిన్న మాత్రం వేసి తగ్గిపోతానుకున్నా, తగ్గలా. షార్ట్ ఆఫీసర్ తగ్గుతానుకున్నా, తగ్గలా. ఎక్కడికైనా హాస్పిటల్ తీసుకెళ్తున్న పరిస్థితి వచ్చింది. వెళ్తే ఏమైంది? అక్కడ 1000 రూపాయలు సంపాదన అంతా 500. అక్కడ ఎంత అయింది? 1000 రూపాయలు. ఏం చేయాలా? 500 కట్టేసి 500 ఏం చేయాలా? ఎవరికి ఒకరు ఫోన్ కొట్టి, అయ్యా 500 కావాలని హాస్పిటల్లో ఉన్నా, తీసుకురాయి అని తీసుకు. మరి ఆయన డబ్బు ఉంటాడా? ఈ రోజైనా, రేపైనా, వారమైనా, వచ్చే నెల ఆయన ఇవ్వాలి కదా. రోజు కప్పితే రేపు, వచ్చే నెల ఒకరోజు ఇవ్వాలి. అది అవుతుంది నిలబడి. అలాగే అతని జీవితం చాలా 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 ఇబ్బంది. ఇంకొకసారి అయితే అదే సమయంలో రాగానే అయ్యా ఫ్యాన్ నిద్ర పడ్డది, పిల్లలు నిద్రపోవాలి, ఏం చేయాలా? మెకానిక్ తీసుకున్నాడు. ఇలాగేమవుతుందంటే అతని జీవితంలో ఎంత వచ్చినా కూడా వచ్చిన దానికన్నా కూడా ఎక్కువ ఖర్చు అయిపోయి అట్లా 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 అతని జీవితంలో అలా నష్టం అయిపోతా. అయితే చెప్తాను, చర్చికి వెళ్తావా? లేదు. మరి మీరు అన్ని కాదలే, క్రైస్తవులు చర్చికి వెళ్ళాలి కదా, దేవుని బిడ్డలు కదా మీరు, చర్చికి వెళ్ళాలి. వెళ్తాం, ఎప్పుడైనా క్రిస్మస్కి వెళ్తామండి. మనం కొత్త కొట్టేసుకొని కుటుంబంగా వెళ్ళి అలా బజార్కి వెళ్ళి తిరిగి మరి చర్చి కాసేపు ఉంటారు. 10 నిమిషాలు ఉంటారు సార్. ఒకసారి 10 నిమిషాలు ఉంటాడు చర్చి. పండగ క్రైస్తవులు అంటారు కదండి, చాలా మరి అంటారు పండగ క్రైస్తవులు. మీరు ఖచ్చితంగా క్రిస్మస్కి వస్తారు, ఈవెంట్ నుంచి వాగ్దానం తీసుకెళ్తారు, మళ్ళీ కనిపించారు. కాలేజీలో ఫస్ట్ రోజు వచ్చి ఫైనల్ డే వస్తారు అనమాట. యానివర్సరీకి వాడు కనిపించేసేసి ఎక్కడ ఆయన అంటే మాకు అటెండెన్స్ పడిపోతాయి, మా సార్ అక్కడ ఉండేది. అయిపోయా మా సార్ ఉన్నాను అక్కడ, నేను రాకపోయినా వచ్చినట్టే. అటెండెన్స్ పడతాయి, నారాజు అది కదా. కాబట్టి ఇట్లా కష్టాచితము మనకు అనుభవించాలి కూడా, అది కూడా ఆశీర్వాదం. ఈ కష్టాచితం అనుభవించే కొద్ది ఎవరో అనుభవిస్తుంది ఆశీర్వాదంతో నువ్వు కష్టపడి సంపాదించిన వ్యక్తి అంటే ఇతరులకి సహాయం చేయవద్దని చెప్పట్లేదు, లేక దానాధర్మం చేయవద్దని చెప్పట్లేదండి. ఇక్కడ ఏంటంటే నష్టము గురించి చెప్తున్నాను. కష్టాచితమును మనం అనుభవించి మిగిలింది ఇతర కూడా ఇవ్వగలిగిన స్థితిలో మనం ఉండాలి. అది ఎంత తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. అంతేగాని మనకు వచ్చిన మనకే చాలకపోతే అందులో నష్టం కలుగుతుంటే ఏంటి ఆలోచించాలి. అంటే దేవుడు చెప్తున్నాడు, భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో వారి కష్టాన్ని వారు అనుభవించేది. నీ సంపాదన తక్కువ కావచ్చు, ఎంతైనా కావచ్చు, కానీ దేవుడు బ్లెస్ చేస్తాడు. తర్వాత 3వ వచనంలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును, నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. కాబట్టి ఇక్కడ మరొక ఆశీర్వాదకరమైన విషయం చూస్తున్నాము. నీ లోగిట నీ భార్య అంటే నీ ఇంట నీ భార్య. లోగిట అంటే కొంతమందికి అర్థం కావట్లేదు, ఇంట అని అర్థం. నీ ఇంట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుంది. మామూలు ద్రాక్షావళి కాదు. ద్రాక్ష అన్నది సంతోషాన్ని గుర్తుగా ఉంటుంది. భార్య ఎలా ఉంటుందంటే సంతోషం ఇవ్వడంలో రోజు అప్డేట్ అవుతున్నది. అంటే ఆ కుటుంబంలో జాగ్రత్తగా చూసుకోవడంలో, భర్తలు సంతోషం విషయంలో, పిల్లలను వారు ఆనందంగా ఉండే విషయంలో, అన్ని విషయాలు కేర్ తీసుకుంటూ ఆ కుటుంబం అంతా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టుగా ఆ పూర్తి బాధ్యత మరి గృహిణి అయినటువంటి ఆ భార్య స్వీకరించి జరిగిస్తూ ఉంటుంది. ఇప్పుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ స్త్రీ అయితే, దేవుని భయభక్తులు లేదనుకోండి, ద్రాక్ష వల్లిలా ఉండదు. ఆమె ఎలా ఉంటది? ముళ్ళ తుమ్మలా ఉంటది, ముళ్ళ కమ్మలా ఉంటది. కొంతమంది ఇంటికి రాగానే ఉంటుందంటే వచ్చి ముళ్ళ కమ్మలు పడ్డాను ఆయన బయటే బాగుంది. 5 గంటలకి ఆఫీస్ అయిపోయినా కూడా బయట బాతాగాని కొట్టి ఇప్పుడు రాత్రి 10 ఏమంటే 5 గంటలకు ఆఫీస్ అయిపోయిన 10 ఎక్స్ట్రా వరకు ఓటీ చేశాను నేను. వడ్డీ అని మొహం ఇంటికి వస్తే
పిల్లలతో ఏగాల్సి వస్తుంది, పిల్లలతో ఎక్కడ ఏగాల్సి వస్తుంది. నెమ్మది లేదని బయట తిరిగి 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 ఇప్పుడు వచ్చి ఏదేదో సాకులు చెప్తుంటారు. మా ఫ్రెండ్కి బాగాలేదా, బట్ హాస్పిటల్కి వెళ్ళారా, ఏదో లేట్ అయిపోయింది, వాళ్ళ ఇదైందా, అక్కడికి వెళ్ళారు. అలా రోజు సాకులు చెప్పుకుంటూ 5 రావాల్సిందే రాజు 10%. కాదంటే ఆమె కూడా దేవుడి భయభక్తుల స్త్రీ అయితే భర్త అంటే అలాంటి భర్తలే కాదు, ఎప్పుడప్పుడు వదిలేసి ఇంటికి వెళ్ళిపోయామన్న భర్తలు కూడా ఉన్నారు. ఇంటికి వెళ్ళిపోవాలి, బయట 10 నిమిషాలు ఆయన ఇంటికి వెళ్ళండి బాబు, 5 నిమిషాలు ఆఫీసులో ఉన్నాను, ఇప్పుడు అయింది, ఇంటికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎదురు చూస్తుంటారు, వదిలేదు ఆయన రేపు వచ్చి మాట్లాడతాను ఏదో అని చెప్పే భర్తలు కూడా ఉంటారు. కారణం ఏంటి? ఇంట్లో వాళ్ళ భార్య బాగా చక్కగా ప్రతిరోజు నూతనమైన ప్రేమ చూపుతూ వర్షంలో కానీ అనుకోకుండా ఫస్ట్ జోకి చూడకుండా అసలు మధ్యలో ఇచ్చి ఒక టీ ఇచ్చి పక్కన కూర్చొని సంతోషంగా 4 మాటలు మాట్లాడి రాగానే పాకెట్ తెలుసా నీకు, ఆటి దగ్గర 2 తప్పు తెలుసా నీకు, ఏం అనుకుంటా అడగాలి. పక్క చెప్తే బాగా చెప్తుంది, కానీ చెప్పాల్సిన టైం ఏంటి, ఎప్పుడు చెప్పాలి. అది జ్ఞానం. విసిగిపోయి వస్తే ఇప్పుడు తెలుసు నీకు. కాబట్టి దేవుని భయభక్తుల స్త్రీ ఏం చేస్తుంటే జ్ఞానం కలిగి వచ్చినకి చక్కగా భర్తను రిసీవ్ చేసుకొని అది నెమ్మది పరిచి అది నివాసం ఇచ్చి మెల్లగా దూకుతూ ఏదైనా టెక్నిక్ నేర్పిస్తాను బాగా ఇలా ఉంటే మంచిదే చెప్తున్నాను. అప్పుడు మెల్లగా ఒకటిగా ఇలా అడిచిపోతాను, బాధగా చూడకూడదు. ఆయన కూడా ఆలోచించాను కదా, అదే నేను నా భార్యలు అడిచిపోయాను, ఎటువంటి చేయాలి, నేను ఎప్పుడు ఇలా బాధపడ్డారా, ఏయో ఎట్లా చేయాలా, ఆయన కూడా ఆలోచించి ఏదో చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు, ఆలోచిస్తాడు, బాగుంది. కాబట్టి ద్రాక్షావళిలాగా ఉంటే భర్త మనకి ఇంటికి రావాలనిపిస్తుంది, ముళ్ళ పొదలాగా అనిపిస్తే ఇప్పుడు అవసరాడు ఎప్పుడు వస్తాడు, లేదా వీలైతే ఇంకో దగ్గరికి జాబ్ ట్రాన్స్ఫర్ చేసుకొని వారానికి ఒకసారి ఇంటికి వస్తాడు, లేదా ఇంకా అవసరమైతే నెలకు ఒకసారి వస్తాడు, చెప్పి ఇంకా లాగా ఇచ్చుకుంటాడు. మీరు ఇక్కడ ఉండండి, నేను అక్కడ ఉంటాను చెప్పలేం. అక్కడేమో పోదాం, రోజులు బాగా లేవు, అక్కడికో వెళ్తాడు, మళ్ళీ వస్తాడో రాడో తెలియదు, కొంతకాలం తెలుస్తుంది, వాళ్ళ ఎక్కడో ఎవరు ఎత్తుకోతారు ఇంటికి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే జ్ఞానం లేకపోవడం. ఎందుకు జ్ఞానం లేదంటే భయభక్తులు లేక. యెహోవా యందు భయభక్తులు జ్ఞానములకు మూలము. నీకు జ్ఞానము కావాలంటే ఎక్కడ చూస్తూ తెలుసా? పురుషుడైనా స్త్రీ అయినా బిడ్డలైనా తల్లి అయినా తండ్రి అయినా జ్ఞానం ఎక్కడి నుంచి పుడుతుందంటే దేవుడు భయభక్తులు పెట్టావంటే ఆ భయభక్తుల నుంచి నీకు ఓటలో నీళ్లు ఊరినట్టుగా జ్ఞానం వచ్చేస్తా ఉంటుంది. దాంతో నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకుంటావు, నీ కుటుంబ జీవితాన్ని కట్టుకుంటావు, బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ వ్యవస్థ కావచ్చు, నువ్వు చేసే ఉద్యోగం చేసే చోట కావచ్చు, బహుగా ఫలిస్తావు. పిల్లలు ఒలివ మొక్కల వల్లే ఉంటారు అంటే చక్కగా వారు ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తారు, కుటుంబంలో సంతోషాన్ని ఇస్తారు. బిడ్డలు మాదిరికరంగా ఇతర బిడ్డలు మన బిడ్డలు మాదిరికరంగా ఉంటారు, మాదిరికరంగా ఆశపడతారు. మాదిరికరంగా అంటే మన బిడ్డలు ఎక్కడికైనా ధైర్యంగా తీసుకెళ్తారు. తోడు తెలిసి కూతురు మాట్లాడి ఆడ తీసుకెళ్తామా, మరి నేను ఇంట్లో ఆడ నోరు తెచ్చాడు తోడు పోతుందిరా అని తల్లిదండ్రులు బాధపడేవాడు ఉంటారు తెలుసా. ఆ తోడు ఉంటాడు, నోరు తెలిస్తే వాడికి సంస్కృతమే. చిన్నప్పుడు వాడు ఆనందంగా వాడు తల్లిదండ్రులకి బాబు చూడు ఏమంటాడు, చూడు చెప్పరా, అదే పెద్ద గొప్ప మాట్లాడ ఏం చెప్తాడు ఆలోచన పచ్చి కూతురు. ఒకడన్నా నన్ను చూసి నా సన్ను అన్నాడు అంటే దాన్ని మామూలు భాష అర్థం చేసుకోండి. చేతులు వాళ్ళ లాంగ్వేజ్లో నేను ఇట్లా చెప్తున్నాను, మీకు అలా అనకూడదని. ఎవరు లేదు పక్కగా అనుకున్నాను, అంత పుట్టాడు వాడు. అమ్మంటే వాడు ఆ మాట అన్నాడు. అమ్మ నాయన దాంట్లో ఇది ఎప్పుడైనా పెట్టుకోకూడదు, నన్ను ఇంత మాట వేసావా, వెయ్యి వాడికి సూటు బూటి వెయ్యి, ఒకరికి క్రీమ్ పోయి లిప్టిక్ పోయి ఎంత చేసినా తగ్గు బాగా రంగు మాత్రం మారదు. నువ్వు ఎంత ఇచ్చినా కానీ అక్కడ వాడు డోర్ తెరిచేస్తాడు, నువ్వు తల వాడు ఎవడో నాకు తెలీదు అని వేస్తావు తల.
అలాంటి పరిస్థితులు మన బిడ్డలు ఉండకూడదండి. మన దేవుని బిడ్డలో, దేవుని ప్రజలో మన బిడ్డలు ఆదర్శప్రాయంగా ఉండాలి. వాళ్ళ నోట హల్లెలూయా స్తోత్రం ఇలాంటి పదాలు రావాలి. కానీ ఏదేదో పదాలు వస్తే సంతోషించాలనుకోండి, ఆ తర్వాత మీ పిల్లల్ని బట్టి మీరు ఎక్కడ పోయి మీరు ఏడాల్సి వస్తుంది. ఆ తర్వాత మిమ్మల్ని అనేస్తున్నారు. అలాంటి విషయాల పిల్లలకి అంటే దానం వచ్చాడు వాళ్ళకే కాదు మంచిది. లేకపోతే వాడి జీవితం ఆశీర్వాదకరంగా ఉన్నది. ముద్దు పెట్టుకోవాలి, ముద్దాడాలి, పట్టాసులు కొట్టాలి, పెట్టాసులు పెట్టాలి, రెండు ఉండాలి. మనం అప్పుడే మన పిల్లలు చిన్న వయసులో దేవుని భయభక్తులు కలిగి ఎదుగుతారు. అక్కడ కొన్ని చూసాం తన కుటుంబ సభ్యులు అందరూ కలిసి దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు. ఆయన ఒక్కడే కాదు, మన భార్య, బిడ్డలు, ఆ కుటుంబంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తనలాగే దేవుని భయభక్తులు అనుభవంలోకి ఆ వ్యక్తి నడిపించాడు. నేను మాత్రం ప్రార్థన చేసుకుంటే చాలా అనుకోకూడదు. నేను నా ఇంట్లో పట్ల నేను ప్రోత్సహించాలి. ఏమో నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు అని నేను భార్యను అడగాలి. కానీ ఆమె ఏమన్నా అనుకోని పిల్లల్ని ఎలా ప్రార్థన చేసుకున్నాను, నా పిల్లల్ని అడుగుతాను, ప్రార్థన చేసుకున్నాను, ఉదయం ప్రార్థన చేసుకున్నాను, లేకపోతే కొడుకుని ప్రార్థన చేసుకున్నాను, చేసుకున్నాను. ఎలా పరిస్థితి ప్రార్థన ఎదుగుతున్నావు, తగ్గుతున్నావు. ఇప్పుడు తరచుగా విన్నాను, రోజు కాకపోయినా తరచుగా అడుగుతున్నాను. ఎందుకంటే నా బాధ్యత. నేను మాత్రం ప్రార్థన ఉంటూ, నేను మాత్రం వాక్యం చదువుకుంటూ, నేను మాత్రం భక్తులు చేస్తూ వాళ్ళు ఎట్లా అయిపోయాను అనుకోండి. ఎలాగో ఏమంటారు, ఆయన పెద్ద పాస్ అండి చూడు, ఎడ తయారు చూడండు అంటే నాకే మాట్లాడదు. నా సాక్ష్యం అయిపోతున్నా. నేను ఎంత భక్తి పెట్టిందా బాబు, భక్తులకు ద్రాక్ష మరి ఒలివు పంపుల వల్లే ఎదుగుతారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, ధనికులంట కష్టాలను అనుభవిస్తారంట, బాగా ఇంట్లో ద్రాక్ష వల్లే ఉంటుందంట, ఇంకా పిల్లలు మొక్కల వల్లే ఎదుగుతారని వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ప్రేమగా ఉన్నారా మరి మాట మన హృదయం సేపచ్చు. ఆ కొరికేవి మరి మనం కూడా మనం కొంచెము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా కొనసాగడానికి స్థిరమైన బలమైన తీర్మానం చేసుకొని దేవునికి మహిమ తీసుకుందాం. మన జీవితాన్ని ఆశీర్వాదకరమైనదిగా మనం తీర్మానం చేసుకుంటాం. వాటిని దీవించుకుంటారు. ఆమేన్.